ఆయన అనుగ్రహిస్తారు. అందును బట్టే దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు కాబట్టి నేను సిగ్గుపడలేదు. నా ముఖాన్ని చెక్కుముక్కు రాతి వలె చేసుకున్నాను, ఒక ఫ్లింట్ వలె చేసుకున్నాను. కొన్నిసార్లు ప్రజలు మన ముఖం మీదే నిందలు వేయచ్చు, అవమానించవచ్చు, ఇష్టానుసారం మాట్లాడచ్చు. అలాంటి సందర్భాల్లో దేవుని బిడ్డలుగా మన ముఖాన్ని చెక్కుముక్కి రాతి వలె చేసుకోవాలి. ధైర్యంగా ఉండాలి. చెదిరిపోవడానికి వీల్లేదు, కలవరపడడానికి వీల్లేదు. ప్రభు కోసం బ్రతకాలా. అలాంటి ధైర్యాన్ని దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఈరోజు ఈ వాగ్దానం అంతా జాగ్రత్తగా పరిశీలన చేసి దేవుని వైపు చూడండి. అవకాశం ఉంటే ఈ వాగ్దానాన్ని మీ స్నేహితులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా దేవుని మాటలు వింటారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఈ రోజంతట్లో కావాల్సిన కృప మీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీవు మాకు సహాయం చేయవాడు కనుక మేము సిగ్గుపడలేదు ప్రభా. లోకం మమ్మల్ని సిగ్గుపరచాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుండొచ్చు, కానీ నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వెన్నడూ కూడా సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు కనుక నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే వాగ్దాన సందేశాన్ని వింటున్నారో వారందరినీ దీవించండి. మా ముఖములను చెక్కుముకి రాతి వలె చేసుకోవడానికి కావలసిన సహాయాన్ని మాకు అందించండి ప్రభా. ప్రజలు నిందించినప్పుడు, అవమానకరంగా మాట్లాడినప్పుడు ధైర్యంగా నీ కోసం నిలబడగలిగే ఆధిక్యత మాకు దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. రకరకాల సమస్యలను విడుదలివ్వండి. ఈ రోజంతట్లో నీ కృపా సమాధానాన్ని మా ప్రియుల మీద విస్తరింపచేయమని కోరుకుంటూ యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day.